హాయ్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్లాబ్ వేసేటప్పుడు ఏ పరికరాలు ఉపయోగించాలి, ఎలా వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలమ్స్ అయితే ఉంటాయి కదా, అంటే స్లాబ్ వేసేటప్పుడు కాలమ్స్ కడతారు కదా, బీమ్స్ కడతారు కదా. బీమ్స్లో కంకర వేసిన తర్వాత వేసినప్పుడు ఇప్పుడు నేను మిషన్ అప్లై చేస్తున్నాను కదా, అటువంటి మిషన్ ఒకదాన్ని ఆ కంకరకి అప్లై చేయాలి. కంకరకి అప్లై చేస్తే ఏమవుతుందంటే అంత ఈక్వల్గా, అంటే మొత్తం మన మామూలుగా అయితే ఓల్డ్ టైప్లో ఏం చేస్తారు, ఒక కట్టె తీసుకొని కూడుతూ ఉంటారు. అలా కూరకుండా ఒక వైబ్రేట్ మిషన్ తీసుకొచ్చి దాన్ని అప్లై చేసినామనుకోండి, కంకర అయితే లెవెల్గా బీమ్లో సెట్ అయిపోతుంది. అండ్ అలాగే బీమ్లో సెట్ అయిపోవడమే కాకుండా ఈ వైబ్రేట్ వల్ల ఏంటి ప్లస్ పాయింట్ అంటే ఎక్కడ కూడా హోల్స్ పడే ఛాన్సెస్ అయితే ఉండవు. అంటే బీమ్లో హోల్స్ పడకుండా నీట్గా ఈ వైబ్రేట్ మిషన్ వల్ల నీట్గా సెట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చి ప్లెక్స్ అంటారు దీన్ని. ప్లెక్స్ అంటే స్లాబ్ లెవెల్ ఎంత ఉండాలా, స్లాబ్ లెవెల్ ఎంత ఉండాలా అని చెప్పేసి ఒక అంచనా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకొని అది మన రాడ్ బెండర్ల దగ్గర కొయ్యలు ఉంటాయి కదా, ఆ కొయ్యల్ని కట్ చేసుకొని ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ అనేది కొయ్యల్ని కట్ చేసుకొని ఆ కొయ్యలకి ఒక మేక్ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే స్లాబ్ లెవెల్ ఇంత ఉండాలా అని చెప్పేసి ఒక ఐడియాతో వేయాలి కాబట్టి దీన్ని అయితే రెడీ చేసుకుంటారు. అండ్ అలాగే కంకర వేసిన తర్వాత లెవెలింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ లెవెలింగ్ చూసుకోవాలా. స్లాబ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లెవెలింగ్. ఈ కంకర ఎక్కడ లెవెల్ ఉందా లేదా అని చెప్పేసి ఇటువంటి ఒక గోడ తీసుకొని మా స్లాబ్ వేసి అతను దాని లెవెల్గా అయితే సెట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పని ఈజీగా అయిపోతుంది. అంటే ఒక లెవెల్గా తీసుకొచ్చేస్తాడు, ఎక్కడ కూడా ఎక్కువ ఎగుడు దిగుడు లేకుండా హ్యాపీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారంటే మన స్టెప్స్ని అయితే ఇటుకలతో కట్టడమా, లేకపోతే కింద ఓన్లీ బేస్ వేసేసి మళ్ళీ కట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా అయితే రాడ్ బెండర్ అయితే ఒక ఈక్వల్గా వచ్చేసి సీట్స్ పెట్టేస్తారు. సీట్స్ పెట్టేసిన తర్వాత అందులో కంకర వేసేసినామంటే కంకర స్టెప్స్ అయిపోతాయండి. ఎందుకంటే ఇలా ఉంటే స్టెప్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా అంటే ఈక్వాలిటీ ఉంటుంది, అంటే ఒక లెవెల్గా అయితే వచ్చేస్తాయి. అంటే ఒకవేళ ఇటుక కట్టుడు కట్టడం వల్ల మనకు ఈక్వాలిటీ రాకపోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఒక ఈక్వల్గా అయితే దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే మన ఒక గోడ్తో పంజాతో అయితే లెవెలింగ్ చేశారు కదా, మళ్ళీ అలాగే తాపితో కూడా ఒక అంటే లెవెల్గా నీట్గా దాన్ని అలకడం చేసుకున్నాం అనుకోండి, స్లాబ్లో ఇది రెండో ప్రాసెస్. అంటే ఫస్ట్ కంకర వేయాలా, ఒక లెవెల్ తెచ్చుకోవాలా. సెకండ్ వన్ దాన్ని అయితే ఈ విధంగా తాపితో ఈక్వల్గా సెట్ చేసుకుని రావాలా. ఈక్వల్గా సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా చిన్న చితిక అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దీన్ని సెట్ అయిపోతుంది. లెవెలింగ్ అంతా ఒక చోట అంటే నీట్గా లెవెలింగ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద రన్నర్ తెచ్చుకుని అటు పెట్టుకోవాలి. ఎందుకంటే రన్నర్తో దీన్ని అయితే అంటే 3 ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కంకర వేసిన తర్వాత ఈక్వల్గా ఒక గోడ్తో లెవెల్గా లాక్కోవాలా. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే తాపితో దాన్ని లెవెలింగ్ చేసుకోవాలా. థర్డ్ వన్ ఈ విధంగా రన్నర్ తెచ్చుకొని రన్నర్ని అయితే ఒక లెవెల్గా తట్టుకుంటూ రావాలి రన్నర్తో. అలా తట్టుకుంటూ రావడం వల్ల ఏంటంటే స్లాబ్ వచ్చి నీట్గా ఈక్వల్గా సెట్ అయిపోతుంది. ఈ 3 ప్రాసెస్ చేసేసినామంటే స్లాబ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు స్లాబ్ సెట్ చేసుకున్నారంటే మీ స్లాబ్ అయితే పర్ఫెక్ట్ అని ఒక రుజువు. ఖచ్చితంగా ఇటువంటి ప్రాసెస్ని అయితే మెయింటైన్ చేయండి. అండ్ అలాగే తాపల్ని కూడా కంకర వేసినారు కాబట్టి తాపితో బాగా ఇటుపక్క నీట్గా మొత్తం అంతా సెట్టింగ్ చేసుకొని తాపాలని అయితే ఈక్వల్గా చేసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకు షేర్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోస్ అంటే మనకు ఉపయోగపడే, మనకు ఏదైనా సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ టచింగ్.